హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మళ్ళీ మనము వెల్కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియోలో మనము టెట్ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి లెసన్ ప్లానింగ్ అనే ఒక టాపిక్ నుండి మనము గత టెట్లో వచ్చిన ప్రశ్నలు మరియు వాటి జవాబులు చూద్దాం. సో దీనివల్ల మీకు ఈవెన్గా పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా ఎస్జిటి ఎస్ఏ వాళ్ళకు 1 మార్క్ అయితే మీకు మెథడాలజీ రాబోతుందండి. సో గత టెట్లలో అడిగాడు. సో ఇదే కాదండి, ఇంగ్లీష్కి సంబంధించి ప్రతి టాపిక్ నుండి మనము వీడియోస్ చేస్తూనే వెళ్తున్నాము. సో ప్రతి ఇప్పుడు ఒక క్లాస్ తీసుకుంటే థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్లోని ప్రతి లెసన్ బ్యాక్ సైడ్ ఉండే బిట్స్ ఉంటాయి కదా, అన్ని లెసన్స్కి సంబంధించిన బిట్స్ ఒకటే వీడియోలో. ఆ విధంగా 4th క్లాస్కి ఒక వీడియో, 5th క్లాస్కి ఒక వీడియో, ఈ విధంగా 10th క్లాస్ వరకు మనం అన్నీ పెట్టేసాం. అదే కాకుండా మనకి ఇంపార్టెంట్ గ్రామర్ బిట్స్ ఉంటాయి కదా, టెన్సెస్ అని, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని, సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని, అలాగే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఫ్రేజల్ వర్బ్స్, క్వశ్చన్ ట్యాగ్స్, ఈ విధంగా అన్నీ పెట్టేసుకుంటూ వెళ్తున్నాం. అదే కాక మనకు ఇప్పుడు జనవరిలో జరగబోయే టెట్కి సంబంధించిన షెడ్యూల్ ఆల్రెడీ మనకు విడుదలైందండి. దానికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేశాను. సో మరి ఏ రోజు మీకు ఎగ్జామ్ ఉంది అనేది మీరు చెక్ చేసేసుకోండి. వీడియో సెషన్లో మనకు అన్ని వీడియోస్ ఉంటాయి. సో మన ఛానల్ స్మార్ట్ ఎడ్యుకేషన్ని అందరూ కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తెలియని వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే మన ఛానల్లో కేవలం టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటాం కాబట్టి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెసన్ ప్లానింగ్ అనే టాపిక్ నుండి గత టెట్ డిఎస్సిలో వచ్చిన ప్రశ్నలు ఏంటో జాబులని చూద్దాం. సో మరి డిఎస్సి ఎస్జిటి 2019 20వ తారీఖు సెషన్ వల్ల వచ్చిన ప్రశ్న ఇది. సో ప్లానింగ్ ప్రోగ్రెసెస్ ఫ్రమ్ ఫ్రమ్ యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్, ఇయర్ ప్లాన్. యూనిట్ ప్లాన్ అంటే ఇది ఒక ఆర్డర్ వైజ్ అడిగాడండి. ఆన్సర్ వచ్చేసి ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్, ఈ విధంగా లైన్గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ప్లాన్, సంవత్సరం ప్లాన్, ఆ తర్వాత యూనిట్ ప్లాన్, ఆ తర్వాత లెసన్ ప్లాన్. నెక్స్ట్ పేపర్ 1 ఎస్జిటి వాళ్ళకు 2019 సెషన్ వల్ల వచ్చిన ప్రశ్న ఇది. ఏ టీచర్ బ్రాట్ ఏ న్యూస్ పేపర్ ఇన్ టు ద క్లాస్ అండ్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్ హెడ్లైన్. హెడ్లైన్ ఇచ్చేసి దాన్ని ఎక్స్పాండ్ చేయమని. సో మరి ఇక్కడ ఏంటి చూడండి, హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్ ఇనండేటెడ్, 9 people killed. Students expanded this sentence. 100 of villages were inundated, 9 people were killed. The teacher was using the above activity to introduce. మరి ఈ విధంగా ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని ఎక్స్పాండ్ చేయండి అన్నప్పుడు మరి ఇలాంటి యాక్టివిటీని ఏమంటారు? ఇండైరెక్ట్ స్పీచా, డిగ్రీ ఆఫ్ కంపారిజనా, ప్యాసివ్ వాయిసా, అలాగే ఇఫ్ క్లాజ్. ఆన్సర్ వచ్చేసి ప్యాసివ్ వాయిస్. మరి ఇక్కడ ఏమైంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ కంపేర్ చేశారు. స్టూడెంట్ ఎక్స్పాండెడ్ దీస్ స్టూడెంట్స్, హండ్రెడ్ ఆఫ్ విలేజెస్ వర్ ఇండాండెడ్, 9 people were killed. అంటే ఇక్కడ మళ్ళీ దాన్ని సింపుల్ వాయిస్ అనేది ప్యాసివ్ వాయిస్గా మారింది. నెక్స్ట్ ప్రీవియస్ బిట్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ కూడా ఇంకొన్నాయి చూడండి. టెట్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2018 టెట్లో వచ్చిన క్వశ్చన్స్. అప్రిషియేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వైల్ రీడింగ్ అండ్ టీచింగ్. దేన్ని మనం మరి ప్రోజ్, డ్రామా, పోయట్రీ, సప్లిమెంటరీ రీడర్. పోయట్రీని చదివినప్పుడు, టీచ్ చేసినప్పుడు అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. వాట్ ఆర్ ద గివెన్ స్టేట్మెంట్స్ అసోసియేటెడ్ విత్. ఇచ్చిన స్టేట్మెంట్స్ దేనిని అసోసియేట్ చేస్తాయి? ఇట్ ఈస్ నాట్ రీటీచింగ్, ఇట్ ఈస్ హైలీ స్పెసిఫిక్ అండ్ నీడ్ బేస్డ్, ఇట్ హ్యాస్ మోర్ ప్రాక్టీస్ దెన్ థియరీ, ఎట్ ద ఎండ్ దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ టెస్ట్ అండ్ ద అచీవ్మెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ద వెరీ హై. మరి ఇది ఏ టైప్ ఆఫ్, మరి ఇది ఏంటి స్టేట్మెంట్ ఏంటంటే ఇది రెమీడియల్ టీచింగ్ కిందకి వస్తాయి. రెండు వాట్ ఆర్ ద గివెన్ స్టేట్మెంట్స్, ఇది ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ రెమీడియల్ టీచింగ్కి అసోసియేట్ అయి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ చూడండి, వాట్ డూ యూ మీన్ బై సింటాక్స్. సింటాక్స్ అంటే ఏంటి? వర్డ్ మీనింగా, వర్డ్ స్పెల్లింగా, వర్డ్ ఆర్డరా, వర్డ్ సౌండా? సింటాక్స్ అంటే వర్డ్ ఆర్డర్ అని అర్థం. ఇది ఆంధ్రప్రదేశ్ టెట్ 2018లో వచ్చిన ప్రశ్న అండి. నెక్స్ట్, ఇన్ ద కొలాబరేటివ్ టీచింగ్ కొలాబరేషన్ కెన్ హ్యాపెన్. కొలాబరేటివ్ టీచింగ్లో కొలాబరేషన్ అనేది ఎవరి మధ్యలో అవుతుంది? బిట్వీన్ అండ్ ఎమాంగ్ టీచర్స్, బిట్వీన్ టీచర్స్ అండ్ లెర్నర్స్, బిట్వీన్ టీచర్స్ అండ్ అదర్ ప్రొఫెషనల్. కొలాబరేటివ్ టీచింగ్లో అందరి ద్వారా అవుతుంది కాబట్టి ఆల్ ద అబోవ్. ఎప్పుడైనా టెట్లో ఏదైతే ఈ ట్రిక్ అయితే గుర్తుపెట్టుకోండి. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీకు తెలియకున్నప్పుడు ఆల్ ద అబోవ్ అనే ఆప్షన్ ఉందనుకోండి, మీరు గుడ్డిగా ఆల్ ద అబోవ్ అని పెట్టేసేయండి, అంతే రైట్ అయిపోతుంది. ఎందుకంటే అన్ని సినారియోస్లో ఎక్కువ శాతం ఆల్ ద అబోవ్ అని వచ్చిన ఆన్సర్స్ అన్నీ రైటే అయిపోయినాయి గత టెట్లలో. ఇది ఒక ట్రిక్ అండి, చాలా బాగా గుర్తుపెట్టేసేసుకోండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కనెక్టెడ్ విత్ ఎనేబుల్స్ ద టీచర్ టు డూ జస్టిస్ టు డిఫరెంట్ పోర్షన్స్ ఆఫ్ ద సిలబస్, గివ్స్ సఫిషియంట్ టైమ్ అండ్ ఆపర్చునిటీస్ టు ద. ఇంకా ఇచ్చాడండి క్వశ్చన్, టు ద టీచర్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ద లెసన్
beforehand, keep the teachers and the thought on the right track, permanent record of work finished or to be finished. దీన్ని ఎంత ఇచ్చిన దాన్ని ఏమంటారంటే ఇది ఒక ప్లానింగ్ అంటారు దీన్ని. సో ఇది ప్లానింగ్ కిందికి వస్తుంది. ఏపీ టెట్ 2018లో వచ్చిన ప్రశ్నలు ఇవి. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ అవర్ స్కూల్. మన స్కూల్లో ఇంగ్లీష్ లెర్నింగ్ చేసుకోవడానికి కింద ఇచ్చినాయి ప్రాబ్లమ్గా ప్రాబ్లమ్ అసోసియేటెడ్, అంటే ఇవి ప్రాబ్లమ్గా అయితే కావు దానికి సంబంధించి. మరి ఏంటి అది కానిది. చిల్డ్రన్ గెట్ టు లిజన్ టు ఇంగ్లీష్ ఓన్లీ ఫర్ అబౌట్ 40 minutes ఇన్ దేర్ ఇంగ్లీష్ క్లాస్. మెనీ టీచర్స్ యూజ్ మదర్ టంగ్ టు టీచ్ ఇంగ్లీష్. చిల్డ్రన్స్ గెట్ లెస్ ఆపర్చునిటీస్ టు యూజ్ ఇంగ్లీష్. దేర్ ఆర్ నో క్వాలిఫైడ్ టీచర్స్ ఇన్ ఎనీ స్కూల్ ఇన్ ఇండియా టు టీచ్ ఇంగ్లీష్. ఇది అనేది మెయిన్ ప్రాబ్లం అండి మన ఇండియాలో. ఏంటంటే క్వాలిఫైడ్ టీచర్స్ లేరు ఇంగ్లీష్ని టీచ్ చేయడానికి. అందుకే సో లెర్నింగ్ ఇంగ్లీష్కి అసోసియేట్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఇదే, క్వాలిఫైడ్ టీచర్స్ లేరు అనేసి. నెక్స్ట్, ద కాన్సెప్ట్ విచ్ డివైడ్స్ టీచింగ్ ఇంటూ ఏ సెట్ ఆఫ్ సబ్ స్కిల్స్ సో దట్ దే కెన్ బీ ప్రాక్టీస్డ్ individually before one integrals them into the comprehensive major skills of teaching. సో మైక్రో టీచింగ్ కిందకి వస్తాయండి. నెక్స్ట్, ద చైల్డ్ ఎబిలిటీ టు రిప్రొడ్యూస్ ద లాంగ్వేజ్ డిపెండెంట్ అపాన్ ద ఎక్స్టెంట్ ఈజ్ ఎక్స్పోజర్, దాని కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ చూడండి 9th క్వశ్చన్ అనేది సిఎల్టీ అంటే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ బిలీవ్స్ దట్, మరి ఏం బిలీవ్ చేస్తుంది కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది? లాంగ్వేజ్ లెర్నింగ్ హ్యాపెన్స్ బెస్ట్ వెన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ రిలాక్స్డ్ అండ్ లెర్నర్ రిసీవ్స్ ఎంకరేజ్మెంట్. సో మరి లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది, మంచి భాషా నైపుణ్యం అనేది నేర్చుకోవడం అనేది ఎప్పుడు అవుతుందంటే తన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అనేది రిలాక్స్డ్గా, అలాగే లెర్నర్ ఎవరైతే నేర్చుకుంటున్నారో తనకి ఎంకరేజ్మెంట్ దొరికినప్పుడు ఈజీ అవుతుందంట. నెక్స్ట్ 10th క్వశ్చన్ అండి, లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్. వేర్ డూ యూ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్? సో ఎనేబుల్స్ ద టీచర్ టు డూ ఫాల్ జస్టిస్ టు ద డిఫరెంట్ portions of the syllabus, gives sufficient time to the teacher for the preparation of the lesson beforehand, keep teachers and taught on the right track, permanent records of work finished or to be finished. ఇవన్నీ ప్లానింగ్ కిందికి వస్తాయి. ఇంతకుముందు కూడా వచ్చింది. సో ఇవన్నీ ఏపీ టెట్ 2018కి సంబంధించిన క్వశ్చన్లు అండి. ఈ విధంగా ప్రతి టాపిక్ నుండి మనం చేస్తూనే ఉన్నాం. సో ఒక టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకొని మనకి సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. సో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నానండి. నెక్స్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.